ఓ హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. అశోకవనంలోని శింశుపా వృక్షం కింద సీతాదేవి ఆలోచనలు రకరకాలుగా సాగుతున్నాయి. ఆలోచనల భారం ఎక్కువై ఆమె ఇలా బయటకు మాట్లాడేస్తున్నది. ఏమంటే, నాకు బతికే యోగము తీరిపోయింది, అయినా ఇదంతా నా స్వయం కృతాపరాధమే. నేను ఎంత పని చేశా, ఆ బంగారు రెడీ కోసం ఆశపడ్డాను కదా. ఆశపడితే పాని, నాకు తొందర లేదు. కానీ అటు రామలక్ష్మణులకి ఇటు నాకు కోరి కోరి కష్టాలు నేను తెచ్చిపెట్టినట్టు అయింది కదా. వాళ్ళకు కూడా, మహానుభావులైన వాళ్లకు, పసిపిల్లలాగా ఉండేటువంటి ఆ లక్ష్మణుడికి వాణ్ణి నేను శంకించాను కదా. నా మాట వినలేదు అని ధిక్కరించాడని ఏదేదో మాట్లాడాను కదా. నేను మాట్లాడాల్సిందే. అది నాకు మర్యాదనా? నాకు నిజంగా అది ఎందుకు అట్లా వచ్చింది? ఇది అన్నీ కోరి 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 కోరికలు, కష్టాలు కోరికల్లాగా తెచ్చుకున్నాను నేను అన్యాయంగా. ఇటు నాకు అటు వాళ్లకు కష్టాలు వచ్చేసాయి. సీతాదేవి ఆలోచనలు అట్లా సాగుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఆకాశంలో చీకటి విరిగింది. అంటే చీకటి పడుతున్నది. చుట్టుపక్కల కనబడేటువంటి దృశ్యాలన్నీ శుభశకనాలుగానే ఉన్నాయి. అమ్మవారికి చుట్టూ అట్లా కనపడుతున్నది. ఉన్నటువంటి సీతాదేవి ఎడమ కన్ను, ఎడమ భుజం, ఎడమ తొడ ఒకేసారి అదురుతున్నాయి. స్త్రీలకు ఎడమ తట్టు అదిరితే మంచిది అంటారు. దిక్కులన్నీ ప్రసన్నంగా కనిపిస్తున్నాయి. అప్పుడు సీతాదేవి, నేను ఆత్మహత్య చేసుకుందామనుకుంటున్నటువంటి ఈ స్థితిలో ఈ శుభశకునాలేమిటి? ఇక్కడ నాకు కలిగే శుభమేమిటి? అయినా కొంచెం ఆగి చూద్దాం అనుకుంది. ఏమిది? ఎందుకు ఇంత సమయంలో నేను ప్రాణహత్య చేసుకున్నామో అంత అయిపోయింది. చివరి ఘట్టం నాకు ఇది. ఈ చివరి ఘట్టంలో ఉండేటప్పుడు చుట్టూ ఆశాదాయకమైనటువంటి శకునాలు కనపడుతున్నాయి. మంచి వినిపిస్తున్నాయి, మంచిది కనిపిస్తున్నాయి, మంచి వాసన వస్తున్నది. ఏమి ఉండొచ్చు ఇది అనుకున్నా. ఈ మాటలు వింటున్నటువంటి హనుమంతుడి ఆలోచనలు ఇట్లా వస్తున్నాయి. అమ్మవారు అప్పుడు మాట్లాడింది విన్నాడు. ఇప్పుడు ఆశాదాయకమైనటువంటి శుభ శకునాల గురించి మాట్లాడేటప్పుడు కూడా విన్నాడు. ఈ సీత మహాసాధ్వి కోసం లక్షల కొద్దీ వనారులు బయలుదేరాలి. ఇక్కడ వాళ్ళు వచ్చేలోపు ఈమె ఆత్మహత్య చేసుకుంటే ఎట్లా బా? అంటే వనారులున్న ఒకటే, వానరులున్న ఒకటే. వీళ్ళంతా బయలుదేరారు. అంతా అడవిలోనే ఉండేటువంటి వనారులోని కూడా అవుతుంది. అట్లా వాళ్ళంతా ఇంతమంది, కొన్ని వేల కొన్ని లక్షల మంది బయలుదేరారు కదా. అసలు ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటే వాళ్ళందరూ చేసేసుకుంటారు. ఇక మిగిలేదు ఒక్కడే అక్కడ, సుగ్రీవుడు. ఎవరు ఉండరు. ఇక వాళ్ళు ఇక ఎత్తుకొని వచ్చినటువంటి మహానుభావులు ఇద్దరే, రామలక్ష్మణులు. నేను కూడా ఎందుకు వెళ్ళాలా? నేను కూడా ఏమి ఉండను. అయిపోయింది, మొత్తం నాశనం అయిపోతుంది. వానర సంతతి అంత అయ్యో ఏంటి ఇట్లయిపోతుంది. ఇప్పుడు నేను ఈమెను ఓదార్చకుండా వెళ్ళిపోతే అది మహాపరాధమే అవుతుంది. ఈవిడికి నేను ధైర్యం చెప్పాలా? ఈ సమయంలో నేను వచ్చానని చెప్పాలా? ప్రభు సంగతి చెప్పాలా? శ్రీరామప్రభు సంగతి నేను చెప్పకపోతే అయ్యలేదు అని యోచన చేస్తున్నాడు. ఏం చెప్తాడో చూస్తామా? జై గురుదత్త, శ్రీ గురుదత్త.